భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ చేసినోళ్లు సిగ్గు లేకుండా మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధు ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జిన్నారం మున్సిపాలిటీ పరిధిలో జంగంపేట, జిన్నారం, ఊట్లనల్తూర్, సులక్పల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, కళాకారులు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. సందర్భంగా మాట్లాడుతూ జగంపేట, జిన్నారం గ్రామాల్లో సర్వే నెంబర్ 1 376 భూములను గతంలో ఇందిరాగాంధీ పేదలకు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతుల నుంచి బలవంతంగా లాక్కొని రియల్ ఎస్టేట్ చేసి రైతులకు అన్యాయం చేశారని విమర్శించారు. అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ప్రజలు ఆలోచించి అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రానున్న 3 సంవత్సరాలు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకోవచ్చని తెలిపారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ ప్రాంత ప్రజలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోగా ఉన్న భూములను లాక్కున్నారని విమర్శించారు. 10 ఏళ్లు అధికారం ఇస్తే ఏం చేయండి, ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే రైతులకు, నిరుపేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా పనిచేస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను పరిష్కరించే బాధ్యత తాము తీసుకుంటామని, అధికార పార్టీ అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. మండల పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చిన పార్టీకి కృతజ్ఞతలు. నేను వారం రోజుల నుంచి ఊర్లో ప్రచారం తిరుగుతున్నా. నా ముందుకు ఒకటే ఒక సమస్య, ఎక్కువ మంది చెప్పిన సమస్య ఒకటే. సమస్య అంటే ఏదో డ్రైనేజో రోడ్లో కాదు, అది ఆల్రెడీ మన గత ఎక్స్ సర్పంచ్ కంప్లీట్ చేసేసిండు. ఏంటంటే అందరు బస్సు అడుగుతున్నారు. చొలక్పల్లిలో చాలా ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్ కానీ, పొద్దున వెళ్ళి జాబ్కి వెళ్ళేటోళ్ళు అందరూ. నన్ను మీ అందరూ మంచి ఓటేసి గెలిపిస్తే వారం రోజుల్లోగా తినన్నం తీసుకొని మినిస్టర్ దగ్గరికైనా వెళ్ళి వారం రోజుల్లోనే బస్సు ఇస్తాను మాటిస్తున్నా. ఇంకొకటి ఇమాంబాద్ కూడా వెళ్ళాం ప్రచారానికి. అక్కడ ఒకటి ఏంటంటే గర్భిణీ స్త్రీలు, అప్పుడు మనది లేకున్నా, మన ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో నిధులు లేకున్నా, మరి ఎక్కడొకరి దగ్గర సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏదో కంపెనీ పోయి ఎవరి కాలు మొక్కైనా సరే నా ప్రాంతము, నా ప్రాంత ప్రజలకు మంచి చేయాలన్న ఒక ఆలోచనతోని తన కృషి మన కళ్ళల్లో కూడా కనబడతా ఉంది. చేసిందా లేదా? ఈరోజు రోడ్లు లేకుండే రోడ్లు అయినాయి, దాకా నీళ్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి చేసిందంటే ఇలాంటి వ్యక్తులు కదా రాజకీయాలలో ఉండాలి. స్వార్థ పనులు కాదు కదా రాజకీయాలకు రావాల్సింది. ఈ ఊరు గురించి, ఊరు మేలు గురించి, ఊరు ప్రజల క్షేమం గురించి ఆలోచన చేసేటువంటి నాయకులు కావాలి. ఊరిని దోసుకదినే నాయకులు వద్దు మనకి. ఈ రోజు వచ్చినటువంటి నాయకులందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ భూములు ఇస్తే పేదోళ్ళకి, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గుంజుకొని రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారాలు చేస్తారు. వాళ్ళకి ఇచ్చుడు తెలియదు, గుంజుకొని తినేది తెలుస్తుంది. ఆ రోజు నిజంగా ఈ 10 ఏళ్లలో మీ అందరినీ ఒక్కసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోండి. 10 ఏళ్ల సంధి ఒక్కరన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరన్నా ఒకటి ఇల్లే మా డబల్ బెడ్రూమ్ ఇచ్చిరని అడుగుతాను. మీ అందరి దరఖాస్తు